ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక మానసిక రోగి, విచక్షణ రహితంగా మాట్లాడడం ఆయన నైజం. ఎలా పడితే అలా అబద్ధాలు మాట్లాడడం ఆయనకు నిత్య కృత్యం. ఆదివారం నిర్వహించిన మీట్ ద ప్రెస్ లో కూడా బూతు పంచాంగమే అందుకున్నాడని మాజీ మంత్రి జి జగదీష్ రెడ్డి విమర్శించారు. ఇంతలా ఇష్టారీతిన మాట్లాడే సీఎం ఇప్పటివరకు ఎవరూ లేరని తెలిపారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. సర్పంచ్ ఎన్నికల మాదిరిగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం కోసం 6 సార్లు సీఎం రేవంత్ రెడ్డి గల్లీ గల్లీ తిరిగారని, అది సరిపోదన్నట్టు మీట్ ద ప్రెస్ లో కూడా పాల్గొన్నారని విమర్శించారు. ప్రెస్ క్లబ్ అంటే గౌరవం లేక స్టార్ హోటల్లో నిర్వహించారని ఆరోపించారు. కవితమ్మ గురించి మాట్లాడుతున్నాడు, హరీష్ రావు గారి గురించి మాట్లాడుతున్నాడు. ఏందో నిర్ణయాలు ఇంకా ఎవరు వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడుతున్నాడు. వీళ్ళని దూరం చేసిండ్రు, వాళ్ళు నిలగొట్టిండ్రని. నిన్న ఎందుకో నీ సొంత అన్న కూతురు పెళ్ళి అయితే నీ కుటుంబ సభ్యులు రాలేదు ఎందుకు? చెప్పు సమాధానం. నీ సొంత అన్న కూతురు పెళ్ళికి నీ సొంత కుటుంబ సభ్యులు, నీ భార్య నీ కూతురులే కదా నీ కొంత కుటుంబ సభ్యులు, ఎందుకు పోలేదు? ఎందుకు మాట్లాడాలి వ్యక్తిగత విషయాలు, కుటుంబ విషయాలు? ఏమవసరం? నువ్వు ఒకటి మాట్లాడితే ఇంకోటి వస్తుంది కదా. ఇంకా గోపీనాథ్ కుటుంబ వ్యక్తిగత విషయాలకు మాకేం సంబంధం ఉంటుంది పార్టీకి? మనకే ఎవరికి తెలియదు, ప్రపంచానికి తెలియదు ముచ్చట. ఎన్ని ఎలా సరే వాళ్ళు ఏదో అనుకుంటున్నారు. పార్టీల విషయాలు కావు కదా, మీ కుటుంబ విషయాలు. బీహార్ పోతే ఎలగొట్టే పరిస్థితి తెచ్చుకుంటువి నోటితోని. నేను నిలగొట్టి పొంగులేటిని పిలిపించుకోండి. అర్థం కావట్లేదా ఇంకా నీకు? ఆ సామెత ఉండే, అదేంది, వచ్చిరాని భాష మాట్లాడి వాళ్ళంతా వాళ్ళ కొట్టుకుండవడం అని. వచ్చిరాని మాట్లాడితే ఇప్పుడు అవతల వాళ్ళు తిట్టబట్టి వచ్చిన భాషలో తెలిసిన భాషలోనే మాట్లాడతామాయి. ఎందుకు అహంకారం? ఎందుకు? నీ అజ్ఞానానికి అధికారం తోడయ్యేవరికి అహంకారం పెరిగిపోయింది. దాంట్లో నుంచి వస్తున్నాయి ఇవన్నీ. కాబట్టి బంద్ చేయి, కేటీఆర్తో పోల్చుకోవడం బంద్ చేయి. దాంతో నీ ఫ్రస్ట్రేషన్ తగ్గుతుంది కొంచెం. పదవులతో రాదు ఎప్పుడు కూడా మనుషులకి. గొప్పతనం, గౌరవం, పేరు, మంచి పేరు పదవులతో రాదు. చేసే పనులతో వస్తుంది, ప్రవర్తనతో వస్తుంది, మాట్లాడే మాటతో వస్తుంది. అవి నేర్చుకో కావాలంటే కేటీఆర్ నుంచి, కేసీఆర్ నుంచి. అందుకంటే మంచిగా ఉండడానికి ప్రయత్నం చేయి.